డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ 12వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇక సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి జడ్జీల సంఖ్య 38కి పెరగనుంది. ఏడాది మే నెలలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళనతో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను ఇవాళ్టికి వాయిదా వేశారు. తాజా బిల్లు ద్వారా సుప్రీంకోర్టు చట్టం 1956లోని సెక్షన్ 2ను సవరిస్తున్నారు. దీని ప్రకారం సీజేఐ మినహాయించి ఇతర న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెరుగుతుంది. సీజేఐతో కలిపితే మొత్తం జడ్జీల సంఖ్య 38కి చేరుతుంది. 2019లో జడ్జీల సంఖ్యను 31 నుంచి 34కి పెంచారు. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకే జడ్జీల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా నియమితులయ్యే 4 న్యాయమూర్తులు, వారి సహాయక సిబ్బంది జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం ఏటా సుమారు 10.57 కోట్లు ఖర్చు అవుతుంది అని తెలిపింది. ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,101 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 1950ల ప్రారంభంలో సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 8 మంది న్యాయమూర్తులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న బకాయిల చెల్లింపుల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఎంఎస్ఎంఈల అభివృద్ధి బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్య బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.